వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. ఈరోజు బడ్జెట్ కార్లో ఉన్నా. నిన్న హోండా సివిక్కి సంబంధించి న్యూ హోండా సివిక్ రివ్యూ అవన్నీ చూపించాను. లేట్ అయిపోయింది యాక్చువల్గా, ఎందుకంటే అది బేసిక్గా అక్కడి నుంచి డిస్టెన్స్ దూరం కాబట్టి ఏది మన నాగోల్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిపోయి ఈ ఈవినింగ్ అనేవి పడ్డాయి నన్ను వీడియోస్ 6:30కి. సో ఓకే, ఈరోజు నుంచి ఎర్లీగానే పెడతా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంది బ్రదర్, సెకండ్ హ్యాండ్ కార్స్ అసలు కొనడం ఎంతవరకు మంచిదని. బ్రదర్, సెకండ్ హ్యాండ్ కార్స్ కొనడం అంటే డెఫినెట్గా కొత్త కారు కొనే బిఫోరు సెకండ్ హ్యాండ్ కార్స్ అనేది మనకు ఒక ప్రాక్టీస్ లాంటివి. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు యూజువల్గా అసలు కార్స్ కొనాలంటే కొత్తగా కొనాలని అసలు రూల్ ఏం లేదు. ఎందుకంటే కార్స్ సెకండ్ కార్స్లో బెస్ట్ కార్స్ ఉన్నాయి. సో బెస్ట్ కార్స్ చూస్ చేసుకుంటే దానికి కొత్తగా కొనాల్సిన పని ఉండదు. బట్ ఏంటంటే కొత్త కార్స్ కొనకుండా పాత కార్స్ కొనేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంజిన్కి సంబంధించి చెక్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే మీరు మెయిన్లీ చూసుకోవాల్సింది ఇంజిన్. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఈ పిల్లర్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా కార్లకు సంబంధించి, అదొకటి. నెక్స్ట్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆ వెహికల్కి సంబంధించి యాక్సిడెంటలా నాన్ యాక్సిడెంటలా ఈ రెండు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు BS4 అండ్ ఇవన్నీ వస్తున్నాయి అంటే కొత్త రూల్స్. సో ఈ రూల్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, సో దాన్ని బట్టి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను దానికి కూడా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం బడ్జెట్ కార్లో ఉన్నాం. సో దీనికి సంబంధించిన కార్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. చూపించిన తర్వాత మీరు డెఫినెట్గా లైక్ ఎవరికైతే కార్స్ కావాలో వాళ్ళందరూ రావచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఈ కార్స్ అన్నీ కూడా టోటల్గా ఇప్పుడు జూమ్ చేయాలి కెమెరాని, ఓకేనా? జూమ్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చేసి ఆల్టో. అండ్ ఇది వచ్చేసి 2,80,000 చెప్తున్నారు, 39,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి మోడల్ 2012 ఆల్టో K10 VXI అండ్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి వ్యాగనార్ 2,10,000 ప్రైస్ చెప్తున్నారు, 61,000 కిలోమీటర్స్ తిరిగింది, 2006 మోడల్ వ్యాగనార్ LXI. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ప్లస్ LPG రెండు ఉన్నాయి. నేను ఇక్కడ కస్టమర్ కేర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాను బ్రో మీ అందరికీ. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ వాళ్ళు ఏంటంటే ఇమేజెస్ అంటే కార్స్కి సంబంధించిన ఇమేజెస్, దాని ప్రైస్ అవన్నీ కూడా మీరు ఓనర్స్కి సంబంధించి ఇంకా ప్రైస్ నెగోషియేషన్ కూడా చెప్తారు. ఇది వచ్చేసి ఆల్టో 800 LXI 2015 మోడల్, 40,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,40,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి 3,60,000 చెప్తున్నారు దీని ప్రైస్, వ్యాగనార్. అండ్ ఇది వచ్చేసి 2012 మోడల్ ఫ్యూయల్ టైప్ పెట్రోల్, రీడింగ్ వచ్చేసి 50,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి వ్యాగనార్ LXI. ఇది వచ్చేసి పెట్రోల్ 2004 మోడల్, 69,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,60,000 దీని ప్రైస్. 1,60,000 దీని ప్రైస్ ఉంది యాక్చువల్గా. అండ్ ఇక్కడ మనకు మరో కారు ఉంది, ఇది వచ్చేసి 2,80,000 చెప్తున్నారు ప్రైస్, జెన్ STలో LXI 2010 మోడల్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. అండ్ ఇక్కడ మనకి ఆల్టో ఒకటి ఉంది, దానికి సంబంధించి పేరు అయితే మెన్షన్ చేయాలి అంటే డీటెయిల్స్. అండ్ ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి 1,70,000 చెప్తున్నారు, 73,000 కిలోమీటర్స్ తిరిగింది, ఆల్టో LXI, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. అండ్ ఇక్కడ మనకి మరో కారు ఉంది, ఇది వచ్చేసి 3,30,000 దీని ప్రైస్ చెప్తున్నారు, ఇయోనో. అండ్ ఇది వచ్చేసి 2013 మోడల్, అండ్ ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. అండ్ ఇక్కడ మనకి మరో కారు చూపిస్తున్నారు, ఇది వచ్చేసి 4,90,000 దీని ప్రైస్ చెప్తున్నారు, పెట్రోల్, సెలేరియో VXI 2015 మోడల్, 36,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇక్కడ మరో కారు చూపిస్తున్నాను బ్రదర్, ఇది వచ్చేసి 3,10,000 దీని ప్రైస్. అండ్ ఆల్టో 800 LXI 2012 మోడల్, 2013 రిజిస్ట్రేషన్, 39,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి 2,65,000 ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మోడల్ 2013, ఇది ఓమ్ని పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి 60,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఆల్టో LXI పెట్రోల్ 2011 మోడల్, 2,60,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్.
అండ్ ఇది వచ్చేసి 1,70,000 దీని ప్రైస్ చెప్తున్నారు. పెట్రోల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ 2007 మోడల్, 54,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి 65,000 దీని ప్రైస్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది, మోడల్ 2000. అండ్ ఇది వచ్చేసి మారుతి 800 పెట్రోల్. ఇది డ్రైవింగ్ కోసం, అంటే ఈ కారు ఒక లైక్ లర్నింగ్కి పర్ఫెక్ట్గా పనికొస్తుంది ఈ మారుతి 800. చూడొచ్చు మీరు ఈ కారు. అండ్ ఈ కార్ ప్రైస్ కూడా తగ్గుతుంది యాక్చువల్గా, అంటే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే దీని ప్రైస్ కూడా తగ్గుతుంది. ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా, అంటే లైక్ ఇదే కంపల్సరీ ఇవే ప్రైస్ ఉండాలని ఉండదు. డెఫినెట్గా దీని ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఈ కార్ వచ్చేసి 5,90,000, 47,000 కిలోమీటర్స్ తిరిగింది, 2013 MS 1.5 డీజిల్. అండ్ ఇది వచ్చేసి 5,20,000 చెప్తున్నారు, 2013 మోడల్, 91,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్. ఇది వచ్చేసి 8,20,000 చెప్తున్నారు, MS 1.5 2018 మోడల్, 23,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి 5,90,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి MS డీజిల్ 2015, 73,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఏంటంటే ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ కార్, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. అండ్ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇస్తాను నేను మీకు. సో ఈ కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చినప్పుడు మీరు ఏంటంటే దీనికి సంబంధించి మీరు ఏమైనా, అంటే లైక్ ఈ కార్స్కి సంబంధించి ఇమేజెస్ కావాలన్నా, ఇవన్నీ కావాలంటే లైక్ ఆ కాల్ సెంటర్ నెంబర్కి కాల్ చేస్తే ఆ వాళ్ళు మీకు మొత్తం హెల్ప్ చేస్తారు. అండ్ ఈ ప్రైసెస్ అనేవి నెగోషియబుల్, అంటే పర్ఫెక్ట్ ఇవే కాదు. 4 lakhs ప్రైస్ చెప్తున్నారు. ఇది వచ్చేసి ఫిగో 2012 మోడల్ అండ్ రీడింగ్ వచ్చేసి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఫిగో 2010, 72,000 కిలోమీటర్స్ తిరిగింది, 2,95,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇది వచ్చేసి ఫిగో డీజిల్ 2011 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది, ప్రైస్ వచ్చేసి 3,50,000. ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 3,75,000 చెప్తున్నారు, హోండా సివిక్. ఇది వచ్చేసి పెట్రోల్ 2007 మోడల్. ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ కార్లో ఉన్న కార్స్. అండ్ మీకు దీనికి సంబంధించి ఏంటంటే లైక్ రిసెప్షన్ నెంబర్ అవి కూడా ఇస్తాను. సో మీరు కాంటాక్ట్ చేసి దీనికి సంబంధించి మీకు ఏ కార్స్ కావాలన్నా కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న కార్ వచ్చేసి క్రూజ్ 2011 అండ్ ఇది వచ్చేసి 6,40,000 దీని ప్రైస్. సో నేను మీకు ఇక్కడ మరో కార్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 15,50,000, 93,000 కిలోమీటర్స్ తిరిగింది, ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్. అండ్ ఇది వచ్చేసి మోడల్ 2016, రీడింగ్ వచ్చేసి 93,000 కిలోమీటర్స్. ఇది వచ్చేసి 4,70,000 చెప్తున్నారు, వాంటో. ఇది వచ్చేసి 61,000 కిలోమీటర్స్ తిరిగింది, డస్టర్ 7,40,000. ఇది వచ్చేసి డీజిల్. ఇక్కడ మనకి మరో డస్టర్ ఉంది. ఇది వచ్చేసి 8,40,000 ప్రైస్, 2016 మోడల్, 32,000 కిలోమీటర్స్ తిరిగింది, డీజిల్ వర్షన్. ఇది వచ్చేసి 2016 మోడల్. ఇది వచ్చేసి 8,20,000 చెప్తున్నారు, ఎర్టిగా 2DI డీజిల్ వర్షన్, 2013 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది ఇప్పుడు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 4,60,000 దీని ప్రైస్, 56,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ క్వాంటో 2013 మోడల్.
సో ఇవి బడ్జెట్ కార్లో ఉన్న కార్స్ ఇవన్నీ. సో ఇన్నోవా అడిగారు ఎవరో, సో ఇప్పుడు ఇన్నోవా చూపిస్తున్నాను. ఈ ఇన్నోవా వచ్చేసి 11,80,000 దీని ప్రైస్, 2012 మోడల్. అండ్ యాజ్ టీజ్గా ఏంటంటే దీన్ని ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ ఇన్నోవా. అండ్ ఇక్కడ మరో కార్, ఇది వచ్చేసి 14,10,000 దీని ప్రైస్. అండ్ రీడింగ్ వచ్చేసి 48,000 కిలోమీటర్స్, డీజిల్ వర్షన్ హుండై క్రేటా. ఇది వచ్చేసి బెంజ్ 6,30,000 చెప్తున్నారు, 2006 మోడల్ బెంజ్ W203 C220 CDI 80 ఫ్యూల్ టైప్ డీజిల్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఇన్నోవా ఉంది. సో ఈ ఇన్నోవా వచ్చేసి 6,50,000 దీని ప్రైస్ చెప్తున్నారు, 2,20,000 కిలోమీటర్స్ తిరిగింది ఇన్నోవా 2.5 డీజిల్. సో నేను మీకు ఇప్పుడు చూపించిన కార్స్ అన్నీ బడ్జెట్ కార్స్ బ్రదర్స్. సో ఈ బడ్జెట్ కార్లో ఉన్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంకా అంటే నేను డైలీ మీకు ప్రీమియం సెమీ ప్రీమియం సెగ్మెంట్ అన్ని సెగ్మెంట్ కార్స్ చూపిస్తాను. సో డెఫినెట్గా ఏంటంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఫోన్ నెంబర్ కూడా నేను ప్రజెంట్ చేస్తాను. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 5,75,000 చెప్తున్నారు, 2011 మోడల్ హోండా సిటీ 1.5. అండ్ ఇది వచ్చేసి 68,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇక్కడ మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 8,50,000 చెప్తున్నారు, స్కోడా సూపర్ ఎలిగెన్స్ TDI 1,33,000 కిలోమీటర్స్ తిరిగింది ఇది. అలాగే ఇక్కడ మరో హోండా సిటీ ఉంది బ్రో, అండ్ ఇది వచ్చేసి 2009 మోడల్ 63,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,75,000 దీని ప్రైస్. ఇక్కడ మరో హోండా సిటీ ఉంది, ఇది వచ్చేసి 5,70,000 చెప్తున్నారు, 54,000 కిలోమీటర్స్ తిరిగింది, 2011 మోడల్. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్, అండ్ దీని ప్రైస్ 5,70,000. ఇది వచ్చేసి 6,70,000 చెప్తున్నారు, 65,000 రీడింగ్, 2012 మోడల్, ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ హుండై వర్నా. ఇక్కడ నేను మీకు మరో కార్ చూపిస్తున్నా, ఇది వచ్చేసి 3,50,000 హోండా సిటీ 2X 2007 మోడల్, 61,000 కిలోమీటర్స్ తిరిగింది. సో వ్యూవర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే budgetcarindia.com అని చెప్పి మాదాపూర్ హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలో ఉంది. సో ఇదేంటంటే లైక్ చాలామందికి దీనికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారు, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. సో ఈరోజు నేను ఏంటంటే కాల్ సెంటర్ నెంబర్ ఒకటి పెడుతున్నాను. సో తప్పకుండా మీకు ఎటువంటి క్వేరీస్ ఉన్నా సరే మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా మీకు సంబంధించి ఏంటంటే మీరు కాల్ చేసి వాళ్ళతో కార్స్కి సంబంధించి నెగోషియేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెగోషియేషన్ కూడా ఉంది. చూపించిన కార్స్ చూపించినంటే ఎవరు కొనరు కాబట్టి తక్కువ అవుతాయి రేట్స్. సో ఆ రేట్స్ తక్కువ అవుతాయి అన్న విషయం అయితే మైండ్లో పెట్టుకోండి. 3,95,000 స్విఫ్ట్ డిజైర్ VXI 2010 మోడల్, అండ్ ఇది వచ్చేసి 67,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ పెట్రోల్. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 6,10,000 చెప్తున్నారు, మోడల్ 2013. అండ్ ఇది వచ్చేసి డిజైర్ VDI, అండ్ ఇది వచ్చేసి డీజిల్. ఇక్కడ మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 6 lakhs ప్రైస్ చెప్తున్నారు, 27,000 కిలోమీటర్స్ తిరిగింది. మోడల్ వచ్చేసి 2016 స్విఫ్ట్ VXI పెట్రోల్. ఇప్పుడు చూపించిన కార్స్ అన్నీ కూడా బడ్జెట్ కార్స్ అండి. ఇక్కడ నేను మీకు చూపించే కార్ వచ్చేసి 5,40,000లో ఉన్న స్విఫ్ట్ డిజైర్ VDI 2011 మోడల్ అండ్ డీజిల్ వర్షన్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ప్రైస్ వచ్చేసి 5,40,000. ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ బడ్జెట్ కార్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్. అండ్ ఇది వచ్చేసి 5,50,000 దీని ప్రైస్, 2014 మోడల్ డిజైర్ LDI డీజిల్ వర్షన్ 2014, 61,000 కిలోమీటర్స్ తిరిగింది.
5,80,000 దీని ప్రైస్. స్విఫ్ట్ VDI 2013, 62,000 కిలోమీటర్స్ తిరిగింది, డీజిల్ వర్షన్. ఇక్కడ మరో కారు ఉంది అండ్ ఇది వచ్చేసి 6,80,000 దీని ప్రైస్. డిజైర్ VDI 2014 మోడల్ అండ్ ఇది వచ్చేసి 47,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇక్కడ మరో డిజైర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చి స్విఫ్ట్ LDI 2010, 65,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,90,000. 5,90,000 ప్రైస్, 82,000 కిలోమీటర్స్, స్విఫ్ట్ VDI డీజిల్ అండ్ 2014 మోడల్, వైట్ కలర్. అండ్ ఇది వచ్చేసి 4,60,000 స్విఫ్ట్ VDI 2011 ఫ్యూయల్ టైప్ డీజిల్, 74,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ అన్ని కూడా బడ్జెట్ కార్లోని కార్స్, అయ్యప్ప సొసైటీ మాదాపూర్. అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI 2007 మోడల్, 71,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,20,000 దీని ప్రైస్. అండ్ ఇక్కడ మరో కార్ చూస్తున్నాం, ఇది వచ్చేసి 6,25,000 దీని ప్రైస్, స్విఫ్ట్ VDI డీజిల్ 2015 అండ్ ఇది వచ్చేసి 84,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి 3,50,000 దీని ప్రైస్, 1,16,000 రీడింగ్, స్విఫ్ట్ VDI డీజిల్ వర్షన్, మోడల్ 2008. ఈ కార్స్ అన్నీ కూడా బడ్జెట్ కార్లోని కార్స్ బ్రదర్స్. ఇది వచ్చేసి 2,75,000 దీని ప్రైస్, ఇది వచ్చేసి 68,000 కిలోమీటర్స్ తిరిగింది, 2006 మోడల్, స్విఫ్ట్ VXI పెట్రోల్ వర్షన్. సో ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే లైక్ ఇక్కడ బడ్జెట్ కార్లోని కార్స్, అయ్యప్ప సొసైటీ మాదాపూర్. దీనికి సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్ కూడా నేను ఇస్తాను. ఇక్కడ ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఏంటంటే ఈరోజు టోటల్గా 800 కార్స్ ఉన్నాయి బ్రదర్స్. అంటే ఈ 800 కార్స్ వీడియో స్ప్లిట్టింగ్ పెద్దదవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే రేపు మీకు ఇంకొక వీడియో చేస్తాను. అండ్ కొన్ని కార్స్ ఇంకా మెయిన్ కార్స్ ఇంకా ఉన్నాయి ఈ లైన్లో, ఇవి చూపిస్తాను. ఇది వచ్చేసి ఈకో 2010 గూడ్స్ వెహికల్స్ కూడా చూపించమంటున్నారు కొంతమంది, సో అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. 2010 మోడల్, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2011. ఇది 92,000 కిలోమీటర్స్, 2,95,000. ఈకో ఏంటంటే మారుతి ఓమ్నీకి ఒక మాడిఫైడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది స్పేస్ ఎక్కువ ఉంటుంది అండ్ వెహికల్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది ఈకో, ఇది ఏంటంటే స్కూల్ పిల్లల వ్యాన్ లాగా అండ్ అంటే లైక్ ఏదైనా కొంచెం మన అంటే లైక్ స్కూల్ పర్పసెస్ కానీ లేకపోతే కమర్షియల్ పర్పసెస్కి బాగా వర్కౌట్ అవుతుంది ఈకో. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, బట్ దీనికి సంబంధించి ఏంటంటే మనకి ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, సో అండ్ ఇక్కడ మరో కార్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 3,35,000 చెప్తున్నారు దీని ప్రైస్, 551,000 రీడింగ్ ఉంది, Ascent GLX. సో ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్, ఇది వచ్చేసి Ascent 2,80,000 2009, 62,000 కిలోమీటర్స్ తిరిగింది. సో బ్రదర్స్ ఇంకా కార్స్ చాలా ఉన్నాయి, ఇంకా చాలా చూపించే ఉన్నాయి, మీరు చాలా చూడాల్సినవి కూడా ఉన్నాయి. సో తప్పకుండా ఏంటంటే ఇదంతా చాలా పెద్ద యాడ్ అనమాట ఈ బడ్జెట్ కార్కి సంబంధించి. సో తప్పకుండా మీకు నేను ఇంకా కార్స్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా పెద్దగా ఉంది, అంటే లైక్ ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఏంటంటే లైక్ చాలా కార్స్ ఉన్నాయి, ఇంకా చాలా చూపించాలి. తప్పకుండా ఇంకా మంచి వీడియోస్ చేయాలి. అండ్ మీరు నేను మీకు చెప్పేది ఒకటే, ఈ ప్రైసెస్ అన్నీ నెగోషియబుల్. ఇక్కడ దీనికి సంబంధించిన నెంబర్ ఒకటి నేను ఇలా కాల్ సెంటర్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఆ నెంబర్ ఇస్తా. సో ఆ నెంబర్లో మాట్లాడి వాళ్ళు ఏమో ఫస్ట్ మీరు కాంటాక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ ఓనర్స్తో మాట్లాడతారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే రేట్ తగ్గుతుంది. రేట్స్ చాలా హై ఉన్నాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. బ్రదర్, రేట్స్ అనేవి ఫిక్స్ కాదు, దయచేసి గుర్తించండి. రేట్స్ అనేవి ఫిక్స్ కాదు. వాళ్ళు ఏదో పెడతారు, ఓనర్ ఇచ్చిన రేట్ పెడతారు, పెట్టినంత మాత్రం మనం అదే ఇచ్చి కొనుక్కుంటే ఎట్లా? ₹1,00,000 చెప్తే ₹1,00,000 ఇచ్చేస్తామా? ఇవ్వం కదా. సో ప్రైసెస్ అనేవి నెగోషియబుల్. సో ప్లీజ్ నోట్ దట్. అండ్ మీరు మంచి కార్ తీసుకోవాలి. అండ్ ఎవరికన్నా కార్ అనేది ఒక డ్రీమ్ బ్రదర్. సో మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక కార్ కొనుక్కునే ముందు అన్నీ మంచిగా ఉండాలని ఆలోచిస్తాం. సో నేను కూడా మీలాగానే ఆలోచిస్తాను అండ్ నేను కూడా మీలో ఒక్కని కాబట్టి. అండ్ మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ. ఏదైనా కార్స్ కావాలంటే నాకు డెఫినెట్గా కామెంట్స్లో పెట్టండి. సో ఐ డూ ఇట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పెద్ద యాడ్. అంటే లైక్ కార్స్ పెరుగుతూ ఉంటాయి ఇక్కడ, డైలీ కార్స్ వస్తూనే ఉంటాయి, వీళ్ళు అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు.
వీళ్ళకి ఇంకోటి బేచో కార్స్ అని చెప్పి కూడా ఒక వెబ్సైట్ ఉంది. సో ఇదంతా కూడా బడ్జెట్ కార్ అనమాట. నెంబర్ కూడా ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.